టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో ఒక సరికొత్త శకం మొదలు కాబోతోంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కళ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని, ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చగల సత్తా ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రమం మరి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మితమవుతున్న ఈ మెగా ఎయిర్పోర్ట్ ను ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి ఎందుకు గేమ్ చేంజర్ కాబోతోంది? అసలు దీనివల్ల ఉత్తరాంధ్రలో రాబోయే భారీ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. విశాఖ నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 16 కు సమీపంలో సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో జేఎంఆర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రమాన్ని నిర్మించింది. ఏపీకి ఇది అతిపెద్ద గ్లోబల్ గేట్ వేవ్ గా మారబోతోంది. విప్లవ వీరుడి స్ఫూర్తితో దీనికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రమం అని నామకరణం కూడా చేశారు. అత్యాధునిక టెర్మినల్స్, భారీ రన్వేలు, కార్గో ఫెసిలిటీస్ తో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ ను ఆగస్టు 1న ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా దీనిని డిజైన్ చేయగా, భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని మరింత భారీగా పెంచేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కేవలం ఇది విమానాలు ఎగిరే ఒక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఒక టర్బో ఇంజిన్ లా పనిచేయబోతోంది. ఈ ఎయిర్పోర్ట్ కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగబోతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక సెంటర్ పాయింట్ గా మారబోతోంది. దీని రాకతో విశాఖ నుంచి భోగాపురం వరకు 6 లేన్ల జాతీయ రహదారి నిర్మాణం, మెట్రో రైలు కనెక్టివిటీ వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కాబోతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇది ఒక సునామీనే సృష్టించబోతోంది. ఐటీ కంపెనీలు, ఫార్మా పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కుల భోగాపురం చుట్టుపక్కల భారీగా భూములు కొనుగోలు చేస్తూ ఉండడంతో కమర్షియల్, రెసిడెన్షియల్, రియల్ ఎస్టేట్ మునుపెన్నడూ చూడని స్థాయిలో వృద్ధి చెందబోతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లను నేరుగా ఆకర్షించడానికి భోగాపురం అతిపెద్ద ఆయుధంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ కార్గో ఫెసిలిటీస్ ఏపీ ఎగుమతుల రూపురేఖలను మార్చేయబోతోంది. గతంలో ఏపీ నుంచి విదేశాలకు సరుకులు ఎగుమతి చేయాలి అంటే హైదరాబాద్ లేదా చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. కానీ భోగాపురంలో భారీ కార్గో టెర్మినల్ అందుబాటులోకి రానుండడంతో ఆక్వా, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఇక్కడ నుంచే నేరుగా ఆ విదేశాలకు వెళ్లబోతున్నాయి. దీంతో రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా అరకు, బౌద్ధరామాలు వంటి ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక అమాంతం పెరిగే అవకాశం ఉంది. అటు పారిశ్రామిక ప్రగతికి, ఇటు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు భోగాపురం ఎయిర్పోర్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారబోతోంది. ఆగస్టు 1వ తేదీన జరగబోయే ఈ మెగా లాంచ్ ఈవెంట్ తో ఏపీ డెవలప్మెంట్ లో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది.